పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా. అందరికీ షాలోమ్ అండి. షబాష్ షాలోమ్. హ్యాపీ సబ్బాత్. అందరికీ వందనాలు. ప్రియులారా, మరి ఈ సమయంలో వయ్యేకి అనేటువంటి పాఠాన్ని మనము ధ్యానించుకుంటా ఉన్నాం. వయ్యేకి అంటే అర్థము మరియు అతడు జీవించెను. ఈ పాఠము ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనం నుండి 50వ అధ్యాయము ఆఖరి వచనం వరకు ఏర్పాటు చేయబడింది. మరియు అతడు జీవించెను అనేటువంటి వయ్యకి అంటే మరియు అతడు జీవించెను. ఎవరి గురించి ఈ పాఠము అంటే యాకోబు వారి జీవితమే ఈరోజు ఈ పాఠము. మనము చాలామంది బైబిల్లో జీవించారు కదా. యాకోబు జీవితము ఏమిటి, యాకోబు జీవితానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ వయ్యకి అనే పేరు మనము ఆదికాండము 47వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తాం. యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇదే వాక్యాన్ని ఎబ్రీ భాషలో మనం చూస్తే మొట్టమొదటిగా ఈ 28వ వచనంలో వయ్యేకి అనే పదాన్ని మనం చూస్తాం. అంటే యాకోబు జీవించాడు అని. ఎక్కడ జీవించాడు అనే విషయము ఈ వచనంలో చూస్తే యాకోబు ఐగుప్తు దేశములో 17 సంవత్సరములు బ్రతికెను అని చదువుతున్నాం. యాకోబు వయసు 147. అతని జీవిత కాలము 147 అయితే అందులో 17 సంవత్సరాలు ఇక్కడ ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉన్నాయి. అది ఏ సంవత్సరాలంటే ఐగుప్తు దేశంలో యాకోబు నివసించిన 17 సంవత్సరాలు. యాకోబు అవిను వారి జీవితంలో 130 సంవత్సరాలు కూడా పోరాటము, శ్రమలు, బాధలే. 17 సంవత్సరాలు మాత్రమే అతడు జీవించాడు. అందుకనే ఈ లోకంలో ఒక సామెత ఉంటుంది, కాకిలా కలకాలము జీవించే కంటే హంసలాగా ఎన్ని నెలలు? 6 నెలలు అంటారు కదా. అయితే ఈ భూమి మీద మనం ఎంతకాలం జీవించినా ధన్యకరమైనటువంటి కాలము ఒకటి ఉంటుంది. యాకోబు వారి జీవితంలో 130 సంవత్సరాలు ఒకటైతే మిగిలిన 17 సంవత్సరాలు ఒక ప్రత్యేకమైనటువంటి సంవత్సరాలు. ఎందుకు ఈ ప్రత్యేకమైనటువంటి 17 సంవత్సరాలు ఏ విషయంలో ప్రత్యేకమైనవి అనేది మనము ధ్యానం చేసుకుందాం. యాకోబు వారు ఐగుప్తు దేశానికి ఎందుకు వచ్చారు అనేది మొట్టమొదటి చూస్తే, తన కుమారుడైన యోసేపు ఐగుప్తు దేశములో ఉన్నాడు అని తెలుసుకొని వచ్చారు. యాకోబు వారి యొక్క జీవితం అంతా యోసేపుతోనే ముడిపడి ఉంది. యోసేపు లేని జీవితము యాకోబు తన జీవితమే కాదనుకున్నాడు. గమనించాలి, ఇక్కడ యాకోబు గారికి ఇంకా కుమారులు ఉన్నారు కదా. యోసేపు కాకుండా ఇంకా కుమారులు ఉన్నారు కదండి. కానీ యోసేపు ఎప్పుడైతే లేడని తెలుసుకున్నాడో అప్పుడు అతను నేను బ్రతకడం వేస్ట్ అనుకున్నాడు. ఏమిటి ఈ విచిత్రం ఏంటి అని మనకు అనిపించవచ్చు. ఈ లోకంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. కుటుంబంలో పిల్లలు ఉంటారు. పిల్లలందరూ కూడా తల్లిదండ్రులకు సంతోషాన్ని ఎవరో ఇస్తారు. అలాంటి సంతోషాన్ని ఇచ్చినటువంటి కుమారుడే యోసేపు. అతనే లేడు అతని జీవితంలో. అందుకనే యోసేపు యాకోబుకి ప్రియ కుమారుడు అని
ఆదికాండం 37వ అధ్యాయం చెప్తుంది. యాకోబు తన కుమారులందరికంటే కూడా యోసేపుని ఎక్కువగా ప్రేమించాడని రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటంటే ప్రియ కుమారుడు అని అర్థం. ఇదే మాట క్రొత్త నిబంధనలో చూస్తే మెస్సయ్య గురించి ఎలోహిం వారు చెప్తారు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఇతని యందు ఆనందిస్తున్నాను అన్నారు. సేమ్ యాకోబు కూడా యోసేపులోనే ఆనందిస్తున్నాడు. ఎందుకంటే యాకోబుకి ఇష్టమైనవన్నీ కూడా యోసేపులో ఉన్నాయి. హల్లెలూయా. ఏమిటి అవి అంటే భక్తి, నీతి, యథార్థత, ఇవి యోసేపులో ఉన్నాయి. అందుకనే యోసేపు అంటే యాకోబుకి అంత ఇష్టం. కాబట్టి యాకోబుకు నచ్చినవి ఎవరిలో ఉన్నాయి? యోసేపులో ఉన్నాయి. అందుకనే యోసేపు లేని జీవితము యాకోబు బ్రతకాలనుకోలేదు, కానీ చావలేక బ్రతుకుతున్నాడు. అది కాబట్టి యోసేపుతో అతడు ఐగుప్తులో 17 సంవత్సరాలు బ్రతుకంత యాకోబుకి బాధలు లేని, అశాంతి లేని, దుఃఖము లేని ధన్యకరమైన జీవితం 17 సంవత్సరాలు మాత్రమే యాకోబు జీవితంలో. ఫరో అడుగుతాడు, యాకోబు అవిని వారిని ఫరో ఏమని అడుగుతాడంటే, నీ సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. చూడండి, ఆదికాండం 47వ అధ్యాయం 8వ వచనం. ఫరో నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు. చూడండి, ఫరో యాకోబుని అడుగుతున్నది ఏంటంటే, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడుగుతున్నాడండి. నీ ఏజ్ ఎంత అని అడగడం ఒకటైతే, నీవు జీవించిన సంవత్సరాలు అనే దానికి ఏజ్కి వ్యత్యాసం ఉంది. ఆధ్యాత్మికంగా నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడుగుతూ ఉన్నప్పుడు యాకోబు గారు ఏం చెప్తున్నారంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 అని చెప్తున్నాడు. ఎన్ని సంవత్సరాలట? 130 కూడా యాత్ర చేసినవి అంటండి. యాత్ర, అతని జీవితం అంతా యాత్ర చేసిన. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి అని చెప్పాడు అనమాట. కాబట్టి యాకోబు జీవించిన సంవత్సరాలు కొంచెమేనటండి. ఏమని రాస్తుంది? యాకోబు అంటున్నాడు, నేను జీవించిన సంవత్సరములు కొంచెమే అంటున్నాడు. ఆ కొంచెము ఏంటి అంటే 17 సంవత్సరాలు. ఈ లోకంలో జీవించడం అంటే ఎన్ని సంవత్సరాలు జీవించామని కాదు, ఎంత శాంతిగా జీవించామో అదే జీవితం. శాంతి లేని జీవితము అది జీవితం కాదు. నెమ్మది లేని జీవితము అది జీవితంలోనికి రాదు. సంతోషము లేని జీవితము అది జీవితంలో లెక్కింపబడదు. కనుక ఈరోజు మనం ధ్యానిస్తున్న పాఠము అతడు జీవించెను మరియు అతడు జీవించెను అనే పాఠము జాగ్రత్తగా గమనించాలా. 17 సంవత్సరాలే యాకోబు జీవించాడు. 147 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఏమిటి ఈ 17 సంవత్సరాల జీవితం? ఏమిటి అంటే, యోసేపుతోనూ తన పిల్లలందరితోనూ తన కుటుంబం అంతటితో కూడా సంతోషంగా జీవించిన సంవత్సరాలు 17. అంతకుముందు జీవించిన 130 సంవత్సరాలు కూడా బాధలు, కష్టాలు, శోధనలు, మోసపోవడాలు ఇవన్నీ యాకోబు జీవితంలో ఉన్నాయి. యోసేపుతో జీవించే జీవితము దేనికి సాదృశ్యంగా ఉందంటే, మెస్సయ్యతో జీవించే జీవితమే యోసేపుతో జీవించే జీవితం.
ఇక్కడ యోసేపు మెస్సియకు పోలికై ఉన్నాడు. ఈ యొక్క యోసేపు ఎలా అయితే తన తండ్రికి ప్రియకుమారుడుగా ఉండడమే కాదు, తన సహోదరులందరి కొరకు కూడా దాసుడుగా అమ్మబడ్డాడు మెస్సయ్యలాగా. అలాగే నశించిపోయిన తన సహోదరులందరినీ కూడా వారికి మార్పు కలిగేట్లాగా వారితో ప్రవర్తించాడు, వారిని మార్చాడు. వారు మారు మనసు పొందేలాగా వారిని చేశాడు యోసేపు. కుటుంబాన్నంతటిని కూడా కట్టాడు, సహోదరులందరినీ కూడా ఐక్యం చేశాడు యోసేపు. అందుకనే యోసేపు అంటే కలిపేవాడు అని అర్థం. అందుకే మెస్సయ్య కూడా ఈ లోకములో చెదిరిపోయిన పిల్లలందరినీ ఏకం చేయడానికే ఈ లోకానికి వచ్చాడు యోసేపు లాగా. యాకోబు పిల్లలందరూ కూడా చెదిరిపోయారు. మీరు అడగొచ్చు, ఎలా చెదిరిపోయారండి? అందరూ కలిసే ఉన్నారు కదా, అందరూ కలిసే ఐగుప్తుకు వచ్చారు కదా అని మీరు అంటారు. కానీ వారు మనుషులుగా కలిసి ఉన్నారు, కానీ మనసులుగా వేరుగా ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం మీరు గమనించారు కదా. సిమియోను దూరం నుండే చూసి ఈ కలలు కనేవాడిని చంపేద్దాం అంటున్నాడు. అది అందులో ఒక బ్యాచ్. రెండో బ్యాచ్ ఏంటి? ఏమండి, గోతులు వేసేద్దామన్నారు వాళ్ళు. ఇంకొక ఆలోచన. అది ఎవరిది? రూబేనిది. తర్వాత మూడోది యోధా. మన సహోదరుని ఎందుకు చంపడం, మనం అమ్మేద్దాం, ఎక్కడొక్కడ బ్రతుకుతాడులే అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి, వీళ్ళందరూ కలిసే ఉన్నారు, కానీ వారి మనసులు కలవట్లేదు, వారి అభిప్రాయాలు కూడా కలవట్లేదు. కాబట్టి చెదిరిపోయి ఉన్నారు. ప్రియులారా, ఈ చెదిరిపోయిన వారందరినీ యోసేపు ఐక్యం చేశారు. మెస్సయ్య కూడా ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే, చెదిరిపోయిన ఎలోహిం వారి పిల్లలందరినీ ఏకం చేసి పరమ తండ్రి ఎదుట నిలబెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 50వ వచనం, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పెను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కనుక యెషువ ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన ఎలోహిం వారి పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనై ఉన్నాడని ప్రవచించెను. చూసారా, మెస్సయ్య చెదిరిపోయిన ఎలోహిం వారి పిల్లలను ఏకం చేయడానికి తన ప్రాణం పెట్టాడండి. యోసేపు కూడా చెదిరిపోయిన తన సహోదరులందరినీ కూడా ఏకం చేశాడు, ఐక్యం చేశాడు. ఐక్యం చేసి వారిని తన తండ్రి అయినటువంటి యాకోబు ముందు నిలబెట్టాడండి. అందుకనే యాకోబుకి యోసేపుతో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి అంటే, నా కుటుంబాన్ని కట్టేవాడు యోసేపు, బారుక్ హషేమ్, నా కుటుంబాన్ని కట్టేవాడే నాకు లేడు అని అతడు 22 సంవత్సరాలు యోసేపు కోసం ఏడ్చాడు. ప్రియులారా, యోసేపు అంటే యాకోబుకి ఎందుకు ఇష్టమో, అసలు యోసేపు అనే పేరు ఎందుకు పెట్టాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యోసేపు తన సహోదరులను కలిపేవాడు అనే అర్థము. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, యోసేపు బ్రతికి ఉన్నాడు అని వినగానే యాకోబు బ్రతికాడండి. అప్పటి వరకు యోసేపు లేని యాకోబు ఎలా ఉన్నాడంటే, ప్రాణము లేని శరీరములాగా ఉన్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము
27వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు వారు యోసేపు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లను చూసి వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లేనంట. చూడండి, ఏమిటండి తెప్పరిల్లడం ఏంటి? ప్రాణం తెప్పరిల్లడం ఏంటి? చూడండి, కొన్నిసార్లు ప్రాణం పోతున్నట్లుగా అవుతుంది, వెంటనే మరలా ప్రాణం తిరిగి వస్తుంది. యాకోబు ప్రాణం తెప్పరిల్లింది ఎప్పుడు అంటే యోసేపు బ్రతికి ఉన్నాడు అని నమ్మినప్పుడు యాకోబులో జీవం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరైతే మెస్సీయను నమ్ముతారో, మెస్సయ్య సజీవుడై ఉన్నాడని, మరణించి తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు బ్రతుకుతారు. ఈ వాక్యాన్ని దానికి కనెక్ట్ చేయాలి. మెస్సయ్య యోహాను సువార్త 11:25లో ఒక మాట చెప్పారు. అందుకు యెషువ పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. చాలండి. యాకోబు యోసేపు ఏమయ్యాడని అనుకున్నాడు? చనిపోయాడు అనుకున్నాడు. కాండము 45వ అధ్యాయము 28వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను సావక మునుపు వెళ్ళి అతన్ని చూచిదనని చెప్పెను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటున్నాడు. అంతకు ముందు ఏమనుకున్నాడంటే, నా కుమారుడు యోసేపు చనిపోయాడు అనుకున్నాడు. ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల. యోసేపు యాకోబు దృష్టిలో చనిపోయాడు, యోసేపు యాకోబు దృష్టిలో చనిపోయి బ్రతికాడు. ఇది మెస్సయ్యలో మనం చూస్తున్నాము. మెస్సయ్య చనిపోయారు, తిరిగి బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే యోసేపు బ్రతికున్నాడు అని తెలుసుకున్నాడో యాకోబులో తనలో జీవం వచ్చింది. అలాగే మనము యెషువ మెస్సయ్య చనిపోయి బ్రతికి ఉన్నాడని ఈ ప్రపంచంలో ఎవరైతే నమ్ముతారో ప్రియులారా, వారు చనిపోయినా బ్రతుకుతారు యాకోబులాగా. హల్లెలూయా. యాకోబు చనిపోయాడు. నిజానికి యాకోబు చనిపోయాడు, కానీ ఇక్కడ బ్రతుకున్నట్లు కనబడుతున్నాడు. యాకోబు బ్రతికాడు అనేది మనకి ఎలా తెలుస్తుంది? యోసేపు బ్రతికున్నాడని తెలుసుకున్నప్పుడు అతడు బ్రతికాడు. కాబట్టి ఈ పాఠం మనకేం తెలియజేస్తుందంటే, యోసేపు లేని యాకోబు కుటుంబము అది వ్యర్థం. అలాగే మెస్సయ్య లేని జీవితము అది జీవితమే కాదు అనేది మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. కనుక గమనించాలి, యోసేపు లేని జీవితం యాకోబు కుటుంబము నిర్జీవమై ఎలా అయితే ఉందో, మెస్సయ్య లేని మానవులు చనిపోయిన వాళ్ళతో సమానం. కాబట్టి మనం అందరము నిజంగా జీవించేవారుగా ఉండాలంటే మెస్సయ్యను కలిగి ఉండాలి అనేది ఈ పాఠం మనకు తెలియజేస్తూ ఉంది. మెస్సయ్యను కలిగి ఉంటే మనం జీవాన్ని కలిగి ఉంటాం. అందుకే మెస్సయ్య పునరుత్థానమును జీవమును నేనే అన్నారు. అందుకని ఈరోజు పాఠము వయ్యేకి అంటే యాకోబు జీవించెను. యోసేపుతో ఉన్న యాకోబు జీవితము చాలా సంతోషంగా ఉంది, సమాధానంగా ఉంది. యాకోబు కుటుంబంలో ఇక కలతలు లేవు, కన్నీళ్ళు లేవు, దుఃఖము లేదు, అసమాధానము
లేదు, కరువు లేదు. యాకోబు ఐగుప్తులో జీవించిన 17 సంవత్సరాలు గొప్ప సంతోషకరమైన సంవత్సరాలని మేము వింటున్నాము. అలాంటి సామ్రాజ్యములో కూడా అయినప్పటికీ కూడా యాకోబు అవీను వారు అతని కుటుంబము ఆధ్యాత్మికంగా జీవిస్తున్నారు. ఆధ్యాత్మికమైన జీవితమే నిజమైన జీవితం. ఆధ్యాత్మికత లేని జీవితము అది ప్రాణము లేని శరీరము లాంటిది. ఆధ్యాత్మికంగా బ్రతుకున్న వాళ్ళు ఎవరు, ఆధ్యాత్మికంగా చనిపోయిన వాళ్ళు ఎవరు అనేది మనం చూడాలి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. సార్తీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను ఎలోహిం వారి 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడివే. జీవించుచున్నామనే పేరు ఉన్నది గాని నీవెవరో. ఈరోజు చాలా మంది జీవిస్తున్నారు గాని మృతులుగా ఉన్నారు. ఎవరు మృతులు అంటే, ఎలోహిం వారి ఆజ్ఞలు ఎవరైతే పాటించరో, ధర్మశాస్త్రము ఎవరైతే పాటించరో వాళ్ళు చనిపోయినట్లు లెక్క. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నప్పుడే, ఆజ్ఞలు కలిగి ఉన్నప్పుడే జీవము కలిగి ఉన్నట్లు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. కాబట్టి ఎవరైతే ఎలోహిం వారి ఆజ్ఞలు పాటించరో వారు చనిపోయిన వారితో సమానం. అందుకనే మనము ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మనము పరమ తండ్రి కొరకు బ్రతకాలి, పరమ తండ్రినే మహిమపరచాలి, పరమ తండ్రి ఆజ్ఞలే పాటించాలి. మనము ఈ లోకములో ఉన్నా సరే ఈ లోకముతో కలిసిపోకూడదు, ఈ లోకపు ఆజ్ఞలు మనం పాటించకూడదు. మనము ఎప్పుడైతే ఆజ్ఞలు పాటిస్తామో మరణమునకు మన మీద అధికారం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? ఆజ్ఞలలో ఏమున్నది? ఈరోజు చాలా మంది జీవించుచున్నాము అనే పేరు కలిగి ఉన్నారు, కానీ వారు మృతులు అని గ్రంథం చెప్తుంది. అయితే యాకోబు జీవించి ఉన్నాడు. ఏమిటి అంటే, తోరాలో జీవిస్తున్నాడు, ధర్మశాస్త్రములో జీవిస్తున్నాడు. ఎక్కడ కూడా అన్యుల మధ్యలో, ఎవరి మధ్యలో? విగ్రహారాధికుల మధ్యలో అంత గొప్పగా జీవిస్తా ఉన్నాడు. ప్రియమైన వారులారా, అందుకనే మనము ఆధ్యాత్మికంగా జీవిస్తేనే మనం నిజంగా జీవించినట్లు. ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్య పెట్టినట్లయితే మనం చనిపోయిన వారితో సమానము. కాబట్టి మనం గమనించాలి, యాకోబు వారి 17 సంవత్సరాల జీవితము ఒక ధన్యకరమైన జీవితము. అతడు ఎలోహిం వారి వాగ్దానము నెరవేరడం చూస్తున్నాడు ఐగుప్తు దేశంలో. యాకోబు వారి యొక్క ధన్యకరమైన జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని అనుభవిస్తా ఉన్నాడు అతను. ఏమిటి అంటే, ఎలోహిం వారు చేసిన వాగ్దానం మా ఎడల నెరవేరుస్తున్నారు అనే దాన్ని యాకోబు చూస్తున్నాడు. అందుకనే యాకోబు జీవించెను అంటే అర్థం శాంతితో, సమాధానముతో, నెమ్మదితో జీవిస్తున్నాడు. కుటుంబాన్ని చూస్తూ, బిడ్డలను చూస్తూ. అందుకనే ఎఫ్రాయిమును దీవించినప్పుడు ఏమని దీవిస్తున్నాడు అనేది మనం చూస్తే, ఆదికాండము 48వ అధ్యాయము 19వ వచనం చూస్తే, అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలుసు. మనస్సే కూడా ఒక జనసమూహం అవుతాడు, గొప్పవాడు కూడా అవుతాడు. ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడు అవుతాడు అని చెప్పి వారిని ఏమని దీవిస్తా ఉన్నాడు అని మనం గమనిస్తే,
ప్రియులారా చదవండి. అతని సంతానము జనముల సమూహమగునని చెప్పాను. ఈ రీతిగా యాకోబు వారు ఒక ధన్యకరమైన జీవితాన్ని ఐగుప్తు దేశంలో చూస్తా ఉన్నాడు. వాగ్దాన నెరవేర్పును చూస్తున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయం 13-14 వచనాల్లో అబ్రహాము గారికి ఎలోహిం వారు చెప్పిన ఒక వాగ్దానం ఉంది. నీ సంతానము ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉంటారు, వారేమవుతారు, జనము విస్తారం అవుతారు అని చెప్పారు. అది యాకోబు జీవితంలో కల్లారా నెరవేర్పు చూస్తున్నాడు. ఇంతకంటే ఒక వ్యక్తికి ఆనందం ఏముంటుంది చెప్పండి. రెండవది, అతడు ఏం చూస్తున్నాడంటే తన కుటుంబంలో ఐక్యతను చూస్తున్నాడు. ప్రియులారా, అది కూడా యాకోబు జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటిది. ఎందుకంటే అతని కుటుంబంలో అంతకు ముందు ఐక్యత చూడలేదు. అతని కుమారులలో ఐక్యత లేదు అనే విషయం యాకోబుకి బాగా తెలుసు. ఇప్పుడు కూడా చూడండి, కుటుంబాల్లో పిల్లలు, ఇద్దరున్న పిల్లలే ఎన్ని కొట్లాటలు ఆడుతూ ఉంటారండి, ఎన్ని కీచులాటలు ఆడుతూ ఉంటారండి, ఎంత డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, ఎంత హెడాక్గా ఉంటారో చూడండి. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ప్రశాంతంగా మాట్లాడుతున్న ఇల్లు, మీ ఇంట్లో ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి. మా పిల్లలు ఇద్దరు కూడా ప్రశాంతంగా చక్కగా అన్యోన్యంగా ఉంటారని వాళ్ళు చేతులు ఎత్తండి. వారందరికీ చప్పట్లు కొడదాం. అదిగో రోజు ఎత్తిందండి, చప్పట్లు కొట్టండి అందరు కూడా. హల్లెలూయా. అదండి తల్లిదండ్రులకి ఆనందం. తల్లిదండ్రులకి అలా పిల్లలు సమాధానంగా ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉంటుందండి, మా పిల్లలు ఐక్యంగా ఉన్నారని. అదే తల్లిదండ్రులు మరి పిల్లలు కొట్టుకోవడం చూసి ఒకరినొకరు సంబంధం లేని వాళ్ళుగా చూస్తే ఆ తల్లిదండ్రులకి అది గొప్ప వేదన. కాబట్టి పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు వేదన ఇస్తున్నారా, సంతోషాన్ని ఇస్తున్నారా చూడండి. మీలో స్వార్థం ఉంటే మీరు ఐక్యంగా ఉండరు. ఐక్యతగా మీరు లేరు అంటే మీలో ఏముంది, స్వార్థాలు ఎక్కడుంటాయో అక్కడ ఐక్యత ఉండదండి. కాబట్టి మనమందరము యాకోబు కుటుంబానికి చెందిన వారమని మీరు గుర్తెరగాలి ఫస్ట్. అదేంటండి బాబు, మనం యాకోబు కుటుంబం ఏంటి? మనం యాకోబు కుటుంబం అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. మనమందరము యాకోబు కుటుంబానికి చెందిన వారుగా ఉండాలని బైబిల్ మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం. ఎల్షదై వారు యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపచేయును. పరదేశులు ఎవరిని? యాకోబు కుటుంబాన్ని. పరదేశులు వారిని కలుసుకుంటారు. యాకోబు కుటుంబమును హత్తుకొని. చూసారా, మనం అందరం యాకోబు కుటుంబంలో ఐక్యం కావాలి. అప్పుడు మనము ప్రియులారా మన పరలోకపు తండ్రికి ఆనందాన్ని ఇచ్చే కుమారులుగా ఉంటాం. హల్లెలూయా. యాకోబు కుటుంబం అంతా కూడా హత్తుకొని ఉంటున్నారండి. యోసేపు తన సహోదరులు తన దగ్గరికి వచ్చిన వెంటనే ఏం చేశాడు? హగ్గించుకున్నాడండి. ఎంతమంది అన్నదమ్ములు హగ్ చేసుకుంటున్నారండి? అంటే దాని అర్థం ఏంటి? ఐక్యత. హల్లెలూయా. కాబట్టి దయచేసి ప్రియులారా, మనము యాకోబు కుటుంబానికి చెందిన వారుగా ఉండాలి అంటే మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఏ కుటుంబంలో పిల్లలు ఐక్యతగా ఉంటారో ఆ తల్లిదండ్రులు చాలా ఆనందపడతారు. వాళ్ళకి చాలా విచారం పోతుందండి. మేము లేకపోయినా మా పిల్లలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు అని. ఏ పిల్లలైతే ఐక్యతగా ఉండరో ఆ తల్లిదండ్రులు దుఃఖంతో చనిపోతారు. మీ తల్లిదండ్రులను మీరు దుఃఖంతో చనిపోయేవారుగా చేస్తే మీకు అంతకు మించిన పాపం ఉండదు. ఈరోజు మనము ఈ యొక్క వయకి అనే పాఠాన్ని గమనించినప్పుడు యాకోబు ఎలా చనిపోవాలనుకున్నాడు అనే విషయం మనకి బైబిల్ చెప్తుంది. యాకోబు ఎలా చనిపోవాలనుకున్నాడో మనం చూద్దాం ఒకసారి. ఆదికాండము
42వ అధ్యాయము 38వ వచనము. అయితే అతడు, నా కుమారుడా, మీతో వెళ్ళనీయను, అతని అన్న చనిపోయాను, అంటే యోసేపు చనిపోయాడని అనుకుంటున్నాడు ఆయన. ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, బెంజమిన్ ఒక్కడే మిగిలాడు నాకు అని చెప్తూ, మీరు పోవు మార్గమున అతనికి హాని సంభవించిన ఎడల నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. అంటే యాకోబు దుఃఖంతో చనిపోవాలని అనుకోవట్లేదు. ఈ లోకంలో మరణము దుఃఖంగా మరణించకూడదు. చాలా మంది తల్లిదండ్రులు దుఃఖంతో మరణిస్తున్నారు. పిల్లలుండి కూడా ఆదరించలేనటువంటి పరిస్థితి. పిల్లలు కీచులు ఆడుకోవడం చూసి దుఃఖంతో చనిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. లేరా? చెప్పండి. అంటే తల్లిదండ్రులకి ఆ గిఫ్ట్ ఇస్తారా? మీరు ఆ గిఫ్ట్ ఇస్తారా? సంతోషాన్ని ఇవ్వాలి. అంటే యాకోబు జీవితము, యాకోబు జీవితం అంటే అదే సంతోషకరంగా అతడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి. అతడు ఏం కోరుకున్నాడంటే, నేను దుఃఖంతో వెళ్ళకూడదు, సంతోషంగా వెళ్ళాలి నా తండ్రి దగ్గరకు, పరలోక రాజ్యం, నా పితరుల దగ్గరికి నేను సంతోషంగా వెళ్ళాలని అతడు తన గురించి ఆలోచిస్తున్నాడు. ఇదే మాట యోధ యోసేపుతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుదాం. ఇతని ప్రాణముతో పెనవేసుకుని ఉన్నది. ఎవరి ప్రాణము? బెన్యామీను ప్రాణము యాకోబు వారితో పెనవేసుకుని ఉందటండి. గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవటము, అంటే మేము తిరిగి వెళ్ళినప్పుడు బెన్యామీను గారిని తీసుకుని వెళ్ళకపోతే చూడగానే చనిపోవును, అది చూసేస్తే మా తండ్రి చనిపోతాడు. అట్లు తమ దాసులమైన మేము నెరిసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేస్తాము. చూసారా? అంటే మా తండ్రిని దుఃఖంతో పంపించాలనుకోవట్లేదు. ఈరోజు చాలా మంది తల్లిదండ్రులను దుఃఖంతో ఈ లోకాన్ని నుంచి పంపిస్తున్నారండి. అవమానించి పంపిస్తున్నారండి. వారికి సన్మానాలు లేవు, అవమానాలే. తల్లిదండ్రులు 2 రోజులు ఇంట్లో పెట్టుకోలేనట్టు కొడుకులు, తల్లిదండ్రులను గౌరవంగా చూడలేని పిల్లలు. కొడుకుల గురించి చెప్తున్నాను, కూతుర్ల గురించి కాదు. అంత దౌర్భాగ్య పరిస్థితి. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి స్త్రీలు ఉన్నారు, ఇలాంటి పురుషులు కూడా ఉన్నారు. స్త్రీలనే మనం నిందించడానికి లేదు, స్త్రీలరా ఉన్నారు. తల్లిదండ్రులను 2 రోజులు పెట్టుకునే వాళ్ళని చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేయలేనటువంటి వాళ్ళు ఉన్నారు. దానికి కొన్నిసార్లు కొడుకులు సహకరిస్తే కోడళ్ళు సహకరించరు. అవి కూడా క్రైస్తవ కుటుంబాలే. ఏ కుటుంబాలు? దయచేసి గమనించుకోండి. యాకోబు ఎలా అయితే ఈ భూమి మీద తన జీవితం కష్టాలతో ప్రారంభమైంది, కష్టాలతో ముందుకు సాగింది, కానీ ముగింపు సంతోషంతో ముగించబడింది. హల్లెలూయా. అందుకనే జీవితము, మనం కష్టాలతో మన జీవితాన్ని జీవించవచ్చు, మన ముగింపు సంతోషంగా ముగించటం ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది సుఖాలతో భోగాలతో జీవితాలు ప్రారంభిస్తారు, దుఃఖంతో జీవితాన్ని ముగించుకుంటారు. ఈ లోకంలో అటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మనం ఎటువారుగా ఉండాలో మనం నిర్ణయించుకోవాలి. భక్తుల జీవితాల్లో ప్రారంభము కష్టాలు, శోధనలు, పరీక్షలు ఉంటాయి, ముగింపు సంతోషం ఉంటుంది. అబ్రహాం వారి జీవితంలో మీరు చూశారు కదా, అతడు పరీక్షలకు గురయ్యాడు, 10 పరీక్షలు, కష్టాలు. కానీ అతడు మరణకాలమందు ఎలాగ వెళ్ళాడు లోకం నుంచి?
సంతోషంగా వెళ్ళాడు. ప్రియులారా, యాకోబు చూడండి, యాకోబు జీవితంలో 130 సంవత్సరాలు కష్టంతో జీవించాడు. శోధనలు, యుద్ధాలు, మానసికమైనటువంటి ఒత్తిడి ఇదంతా అనుభవించాడు. కానీ పరమ తండ్రి అతనికి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని ముగింపుగా ఇచ్చారు. దావీదును మీరు చూసినట్లయితే తన జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాడు. కానీ ముగింపు చాలా నెమ్మదిగా ముగించుకున్నాడు. ఇదండి వయ్యకి అంటే అర్థం. మన జీవితము సంతోషంగా ముగించబడాలంటే యాకోబు వారి జీవితంలో ఉన్న విషయాలు ఏంటి అంటే, యాకోబు వారి యొక్క కుటుంబం అంతా ధర్మశాస్త్రం ధ్యానించటంలో మునిగిపోయింది ఐగుప్తు దేశంలో. మొట్టమొదటిగా ఐగుప్తుకు వెళ్లే ముందు యాకోబు తన కుమారుడైన యోధాను పంపించి మన కుటుంబం అంతా ధర్మశాస్త్రం ధ్యానించడానికి ఒక యెషువా పాఠశాలని ఏర్పాటు చేయమని చెప్పాడు. అక్కడ యాకోబుతో అందరూ కూడా రోజు కూడా వాళ్ళు ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఉండేవారు, సంతోషంగా గడుపుతూ ఉండేవారు. ప్రియులారా, అదే యాకోబు జీవితం. కాబట్టి యాకోబు జీవితంలో యోసేపు ఉండడాన్ని బట్టి కుటుంబం అంతా ఐక్యం వల్ల ఏమొచ్చింది? ఐక్యత వల్ల ఏమొచ్చింది? ఆ కుటుంబానికి ఆశీర్వాదం వచ్చిందండి, సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది. కాబట్టి మనం కూడా యాకోబు అవీను వారి వంటి ధన్యకరమైన జీవిత ముగింపును కలిగి ఉండాలని ఈ పాఠం మనందరికీ తెలియచేస్తూ ఉంది. కాబట్టి విన్న వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టుకోకుండా మంచి ముగింపును కలిగి ఉండాలి. అందుకనే ఆదికాండము ఒక సృష్టి క్రమంతో ప్రారంభమై ప్రియులారా ఒక మంచి ముగింపుతో ఆదికాండం ముగిస్తుంది. ఆదికాండము ఈ వారంతో ముగిస్తుంది. ఆదికాండం ముగింపు ఏంటంటే యోసేపు పెట్టెలో పెట్టబడుటతో ముగించబడింది ఆదికాండం. ఏంటి యోసేపు పెట్టెలో పెట్టడం? ఇశ్రాయేలు యొక్క నిర్గమము యోసేపు యొక్క ఆ బాడీ ఉన్న పెట్టెతోనే అది సాగింది. అంటే యోసేపు లేనిది నిర్గమము జరగదు. అందుకే మెస్సయ్య మనందరినీ కూడా మరి మరణించి తిరిగి లేచి ఆయన మనల్ని మరణములో నుండి జీవములోనికి దాటించేవాడై ఉన్నాడు. కాబట్టి గొప్ప నిరీక్షణ ఈ ఆదికాండం మనకు తెలియజేస్తూ ఉంది. గొప్ప నిర్గమాన్ని తెలియజేస్తుంది. ఆదికాండములోనే నిర్గమాన్ని గురించి యోసేపు చెప్పాడు. అంటే మీరందరూ మరలా ఇక్కడి నుంచి. కాబట్టి దయచేసి గమనించాలి ఈ పాఠాలు. ఇవి ఎప్పుడో జరిగిపోయాయండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇవి మరలా జరుగుతాయి కూడా. కాబట్టి యాకోబు అవీను వారి వంటి మంచి కుటుంబాన్ని కలిగి ఉందాం మనం అందరం. హల్లెలూయా. ఉందామా వద్దా? యాకోబు కుటుంబంలో సమస్యలు వచ్చాయి, ఉన్నాయా పోయాయా? ఐక్యత లేదు. ఐక్యత వచ్చిందా లేదా? అలాగే సంఘంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, ఈ సమస్యలు ఉంటాయి. కానీ ఐక్యతలోకి మనం రావాలి. ఐక్యత ఎప్పుడైతే వస్తుందో ఆశీర్వాదం ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా ఐక్యంగా ఉండండి. సంఘపరంగా కూడా మనం యాకోబు కుటుంబం అని గుర్తెరగండి. యాకోబు కుటుంబం వలె తోరాను ధ్యానిస్తూ మెస్సయ్యతో కలిసి మనం బ్రతకగలిగితే గొప్ప ఆశీర్వాదాలు మనం చూస్తాం. తండ్రి ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ షాలోమ్.